బిల్లు అనాదరణ, డిస్ఆనర్. ఈరోజు మనము వినిమయ బిల్లు లేదా వర్తక బిల్లులలో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటివి బిల్లు ఆదరణ గురించి మనము చెప్పుకోవటం అనేది జరిగింది. ఈ బిల్లు అనాదరణ అనగా గడువు తేదీ నాడు కర్త తన వద్ద ఉన్నటువంటి బిల్లును లేదా ఆ బిల్లు ఎవరి వద్ద అయితే ఉంటుందో ఆ బిల్లుని తీసుకొని గడువు తేదీ నాడు స్వీకర్త వద్దకు వెళ్ళినటువంటి సందర్భంలో ఆ బిల్లుపై ఉన్న మొత్తాన్ని స్వీకర్త చెల్లించలేకపోయినట్లయితే దానిని బిల్లు అనాదరణ అని మనం చెప్పుకోవచ్చు. బిల్లు అనాదరణ గురి కావటానికి గల ప్రధాన కారణం గడువు తేదీ నాడు నిర్ణయించినటువంటి గడువు తేదీ నాడు బిల్లు స్వీకర్త చెల్లించకపోవటం వల్ల అది ఆదరణకు గురి కాదు, అనాదరణ అవుతుంది. కనుక అలాంటి సందర్భంలో ఆ బిల్లు తీసుకొని వెళ్ళినటువంటి వ్యక్తి, అది కర్తే కావచ్చు లేదా ఆ బిల్లు కలిగి ఉన్నటువంటి మూడవ వ్యక్తి అయినా కూడా కావచ్చు. ఈ బిల్లు ఆదరణ సందర్భంలో కర్త మరియు స్వీకర్త పుస్తకాలలో మనము చిట్టాపద్దులను వ్రాయవలసి ఉంటుంది. రైట్. బిల్లు అనాదరణ, బిల్ డిజానర్, డ్రాయర్ అండ్ డ్రాయి ఇరువురి పుస్తకాలలో, కర్త మరియు స్వీకర్త పుస్తకాలలో మనము చిట్టాపద్దులను వ్రాయవలసి ఉంటుంది. ముందుగా తెలుసుకోవాలి, బిల్లు అనాదరణ జరిగినటువంటి సందర్భంలో మనం సాధారణంగా జరిగేటటువంటి వ్యవహారాలకు చిట్టాపద్దులు మరియు కర్త అదేవిధంగా స్వీకర్త పుస్తకాలలో చిట్టాపద్దులను మనము తెలుసుకొని ఉండవలను. తద్వారా మనకు ఇచ్చినటువంటి సమస్య ఏదైతుందో, ప్రాబ్లం ఏదైతుందో దానిని మనము భాగాలుగా విభజించుకున్నట్లయితే చాలా సులభంగా మరి ఇరువురి పుస్తకాలలో కర్త లేదా స్వీకర్త పుస్తకాలలో మనము బిల్లుకు సంబంధించినటువంటి చిట్టాపద్దులన్నిటినీ మనము ఇక్కడ నమోదు చేయవచ్చు. అయితే ఈ చిట్టాపద్దులను చూద్దాం. ఇక్కడ ఈ చిట్టాపద్దులలో మనము ఇక్కడ అరువు అమ్మకాలు చేసినటువంటి సందర్భంలో, అరువు అమ్మకాలు ఎవరు చేస్తారు? అమ్మకాలు కర్త చేయటం అనేది జరుగుతుంది. కర్త అరువు అమ్మకాలు చేసినట్లయితే ఆ సందర్భంలో మరి స్వీకర్త అరువు కొనుగోలు చేయటం అనేది జరుగుతుంది. వ్యతిరేక సందర్భాలు అన్నట్టు, అంటే ఒకరు అమ్మటం జరిగినట్లయితే
మరొకరు దానిని కొనటం అనేది జరుగుతుంది. ఇక్కడ మొదటి సందర్భంలో అరువు అమ్మకాలు కర్త చేయటం అనేది జరిగింది. కర్త అరువు అమ్మకాలు చేసినప్పుడు స్వీకర్త అరువుకు కొనుగోలు చేయటం అనేది జరుగుతుంది. మరి అలాంటి సందర్భంలో మనము కర్త మరియు స్వీకర్త పుస్తకాలలో చిట్టాపద్దులను మనము నమోదు చేయాలి. అయితే మొదటగా అరువు అమ్మకాలు చేసినప్పుడు అమ్మకాలు అనేది ఇక్కడ ఎలాంటి ప్రయోజనాన్ని తీసుకోకుండా కర్త తన రుణగ్రస్తుడికి, అంటే ఇక్కడ స్వీకర్త, రుణగ్రస్తుడు స్వీకర్తకు తన బిల్లుని మరి రాసేటటువంటి సందర్భంలో ముందుగా జరిగినటువంటి ప్రక్రియ ఏంటంటే అరువు అమ్మకాలు జరగటం అనేది జరిగింది. ఈ అరువు అమ్మకాలు జరిగినటువంటి సందర్భంలో ఎలాంటి ప్రయోజనాన్ని మరి పొందకుండా కర్త తన వస్తువులను స్వీకర్త అయినటువంటి వ్యక్తికి మరి అమ్మటం జరిగింది. కనుక అతడు కర్త నుంచి ప్రయోజనాన్ని పొందడం జరిగింది. ఎవరు? స్వీకర్త కర్త నుంచి ప్రయోజనాన్ని పొందాడు. అంటే రుణగ్రస్తుడు స్వీకర్త. మరి స్వీకర్త ఇక్కడ తీసుకున్నటువంటి వ్యక్తిని, ప్రయోజనం పొందినటువంటి వ్యక్తిని డెబిట్ చేయాలి. స్వీకర్త పేరు ఇక్కడ ఉదాహరణకు ఇక్కడ మనము ప్రవీణ్ అనుకున్నాము. అంటే ఇతడు ప్రవీణ్ అనే వ్యక్తి ఇక్కడ ప్రయోజనం పొందాడు కనుక, ప్రవీణ్ అంటే ఎవరంటే ఇక్కడ స్వీకర్త. కర్త పుస్తకాలలో స్వీకర్త పేరు వస్తుంది, స్వీకర్త పుస్తకాలలో కర్త పేరు వస్తుంది. ఇక్కడ ప్రవీణ్ అనేది ఉదాహరణ నేమ్ రాశాను. ఇక్కడ ఏంటంటే స్వీకర్త ఖాతా డెటార్ టు అమ్మకాల ఖాతా. కర్త చేసినటువంటి అరువు అమ్మకాలకు స్వీకర్త అయినటువంటి ప్రవీణు ప్రయోజనం పొందాడు గనక, ప్రయోజనం పొందినటువంటి వ్యక్తిని వ్యక్తిగత ఖాతా ప్రకారము డెబిట్ చేయటం అనేది జరుగుతుంది. అమ్మకాలు క్రెడిట్ అవుతాయి, అమ్మకాలు క్రెడిట్ కావటం అనేది జరుగుతుంది. ఇది కర్త పుస్తకాలలో ఉన్నటువంటి చిట్టాపద్దు. ఎవరి పుస్తకాలలోనైతే మనము చిట్టాపద్దులను రాస్తున్నామో వారి దృష్ట్యా ఆలోచన చేసి ఇతరులకు సంబంధించినటువంటి చిట్టాపద్దులను ఖచ్చితంగా నమోదు చేయాలి. మనం మన పుస్తకాలలో రాసేటటువంటి సందర్భంలో మనం చేసినటువంటి వ్యవహారాలు, మనం ఎవరితో వ్యవహారాలను జరిపామో అది క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇప్పుడు అరువు కొనుగోలు చేసినటువంటి స్వీకర్త పుస్తకంలో చిట్టాపద్దు రాయటం, అరువు అమ్మకాలు చేసినందుకు కర్త పుస్తకంలో చిట్టాపద్దును రాయటం అనేది జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అరువు కొనుగోలు చేశాడు. ఇక్కడ అరువు అమ్మకాలు చేసినటువంటి కర్త, ఈయన అరువుకు అమ్మితే ఈయన ఏం చేస్తాడు? ఈయన అమ్మినప్పుడు ఏం చేస్తాడు? ఈయన కొంటాడు. కనుక ఇది అరువు కొనుగోలు అవుతుంది, అరువు కొనుగోలు అవుతుంది. మరి ఇప్పుడు స్వీకర్త పుస్తకాలలో మనము పద్దు రాస్తున్నాము కనుక స్వీకర్త దృష్ట్యనే మనము ఆలోచించాలి. ఇక్కడ స్వీకర్త ఏం చేస్తుండు? కొనుగోలు చేస్తుండు. ఎవరి నుంచి? కర్త నుంచి. కర్త నుంచి అరువు కొనుగోలు చేస్తున్నాడు కనుక కొనుగోలు ఎల్లవేళలా డెబిట్ అవుతుంది. మరి తను ఎలాంటి ప్రయోజనాన్ని చెల్లించకుండా కర్తకు ఈ యొక్క స్వీకర్త అయినటువంటి ప్రవీణు, ఉదాహరణ ప్రవీణ్ అనేది ఉదాహరణ, ఇక్కడ అతను
అరువు కొనుగోలు చేశాడు. కొనుగోలు డెబిట్ అయితే మరి ఆ ప్రయోజనము ఎవరు ఇచ్చారు అంటే కర్త అయినటువంటి రాజేష్ అనే వ్యక్తి ఇచ్చినటువంటి ప్రయోజనం ఇచ్చినటువంటి వ్యక్తిని వ్యక్తిగత ఖాతా ప్రకారము క్రెడిట్ చేయటం అనేది జరుగుతుంది. కనుక రాజేష్ అనే ఖాతాను మనం క్రెడిట్ చేశాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, కర్త పుస్తకాలలో స్వీకర్త పేరు వస్తుంది. స్వీకర్త పుస్తకాలలో కర్త పేరు రావటం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, పర్చేజ్ అకౌంట్ డేటా టు డ్రాయర్ అకౌంట్. డ్రాయర్ అంటే ఇక్కడ కర్తను డ్రాయర్ అనటం జరుగుతుంది. కర్త డ్రాయర్. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మనము ప్రవీణ్ ఏమంది డ్రాయి అవుద్ది. ఏమవుతుంది? డ్రాయి అవుతుంది. అరువు అమ్మకాలు చేసినందుకు గాను ఇక్కడ వివరణ ఏం రాయాల్సి ఉంటుందంటే చిట్టాపద్దు అయిపోయిన తదుపరి అరువు అమ్మకాలు చేసినందున అని రాయాలి. అరువు అమ్మకాలు చేసినందున. ఈ యొక్క చిట్టాపద్దులో అరువు కొనుగోలు చేసినందున, స్వీకర్త పుస్తకాలలో అరువు కొనుగోలు చేసినందున అని రాయాలి. ఇది మొదటి చిట్టా పద్దు. ఏది మొదటి సందర్భం అయినటువంటి అరువు అమ్మకాలు, అదేవిధంగా అరువు కొనుగోలు చేసినటువంటి సందర్భంలో కర్త మరియు స్వీకర్త పుస్తకాలలో చిట్టాపద్దును రాశాను. ఇక నెక్స్ట్ రెండవ సందర్భం, అరువు అమ్మకాలు జరిగింది, బాగానే ఉంది. మరి అరువు అమ్మకాలు చేసిన క్షణమే మరి కర్త ప్రయోజనం పొందినటువంటి అరువు కొనుగోలు చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో స్వీకర్త, అతనిపై బిల్లు రాయటం అనేది జరుగుతుంది. బిల్లు రాయటం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ బిల్లు రాస్తారు. ఎవరు బిల్లు ఎవరిపై రాస్తారు అని మనం ఇక్కడ పరిశీలించినట్లయితే బిల్లుని కర్త స్వీకర్తపై రాయటం అనేది జరుగుతుంది. కర్త బిల్లు రాసి ఆ రాసినటువంటి బిల్లుపై స్వీకర్త యొక్క మరి తన స్వీకృతిని ఈ యొక్క కర్త తీసుకోవటం అనేది జరుగుతుంది. కర్త బిల్లు రాసినటువంటి సందర్భంలో స్వీకర్త ఆ బిల్లుని తీసుకొని ఆ బిల్లుపై తన స్వీకృతిని తెలియజేస్తూ సంతకం చేసి ఆ బిల్లుని ఎవరికి ఇవ్వటం జరుగుతుంది? మరలా కర్త అయినటువంటి వ్యక్తికి ఇచ్చినప్పుడు కర్తకు బిల్లు రావటం అనేది జరుగుతుంది. కర్తకు బిల్లు వస్తుంది. బిల్లు వచ్చినట్లయితే అది వసూల బిల్లు. బిల్లు కర్తకు వచ్చినట్లయితే అది వసూల బిల్లు. కనుక బిల్లు వచ్చింది అంటే స్వీకర్త తన సమ్మతిని తెలియజేసినప్పుడు కర్త బిల్లుకు రావటం అనేది జరిగింది. కనుక వచ్చినందుకు గాను వసూల బిల్లు ఖాతా డెటార్, బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు ప్రవీణ్ అకౌంట్. అంటే ఇక్కడ ప్రవీణ్ అనేది స్వీకర్త పేరు కనుక వసూల బిల్లు ఖాతా డెటార్ టు, వసూల బిల్లు ఖాతా డెటార్ టు స్వీకర్త ఖాతా, వసూల బిల్లు ఖాతా డెటార్ టు స్వీకర్త ఖాతా. బిల్లు వచ్చినందుకు గాను బిల్లు ఏమైంది? డెబిట్ అయింది. బిల్లు ఎవరి నుంచి వచ్చింది? స్వీకృతి పొంది అంటే స్వీకర్త నుంచి వచ్చింది. అంటే ఆ బిల్లు అతను ఇవ్వటం అనేది జరిగింది. కనుక బిల్లు ఇచ్చినటువంటి స్వీకృతి తెలియచేసి ఇచ్చినటువంటి వ్యక్తిని క్రెడిట్ చేయటం అనేది జరుగుతుంది.
అప్పుడు ఈ యొక్క స్థానంలో స్వీకర్త ఖాతాని మనము నమోదు చేయాలి. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు ప్రవీణ్ అకౌంట్. మరియు స్వీకర్త పుస్తకాలలో చిట్టాపద్దు. ఇప్పుడు మనము కర్త పుస్తకాలలో చిట్టాపద్దులను రాయడం అనేది చేశాము. మరి బిల్లు రాసి బిల్లుపై స్వీకర్త తన స్వీకృతిని తెలియచేసి ఇచ్చినట్లయితే ఆ సందర్భంలో మరి వచ్చేటటువంటి చిట్టాపద్దు మనము ఇప్పుడు చెప్పుకోవాలి. బిల్లు అరువు కొనుగోలు చేసినటువంటి సందర్భంలో స్వీకర్త ఆ అరువు కొనుగోలు చేసిన క్షణమే కర్త తనపై బిల్లు రాసి బిల్లు రాసినటువంటి సందర్భంలో స్వీకర్త తన సమ్మతిని తన స్వీకృతిని తెలియచేస్తూ సంతకం చేసి చెల్లించటం అనేది ఇవ్వటం అనేది బిల్లును కర్తకి ఇవ్వటం అనేది జరుగుతుంది. అలా సందర్భంలో తన స్వీకృతిని తెలియచేసి కర్తకు ఇచ్చినట్లయితే కర్త దానిని తీసుకోవటం అనేది జరుగుతుంది. కర్త తీసుకోవటం వలన తీసుకున్నటువంటి వ్యక్తి డెబిట్ అవుతారు. రాజేష్ ఖాతా ఉంది కదా ఇక్కడ డ్రాయర్ అకౌంట్ అన్నది ఇక్కడ ఇది రాజేష్ అనేది ఇక్కడ వసూలు బిల్లు ఖాతా కాదు ఇది రైట్. ఇది చెల్లింపు బిల్లుల ఖాతా. ఇక్కడ సారీ బిల్లు ఇక్కడ చిట్టాపద్దు తప్పు ఉన్నది. ఇక్కడ కరెక్ట్ రైట్ తప్పేం లేదు, కరెక్టే ఉన్నది. బిల్లు పై తన స్వీకృతిని స్వీకర్త తెలియజేసి కర్తకి ఇవ్వడం వలన కర్త బిల్లును తీసుకున్నాడు కనుక తీసుకున్న వ్యక్తిని మనం డెబిట్ చేస్తాము. కనుక రాజేష్ అకౌంట్ డేటా 2 డ్రాయర్ అకౌంట్ డేటా 2 చెల్లింపు బిల్లుల ఖాతా అంటే డ్రాయర్ అకౌంట్ డేటా 2 బిల్స్ పేయబుల్ అకౌంట్. నెక్స్ట్ దీనికి వివరణ కర్త పుస్తకాలలో అయితే బిల్లు రాసి స్వీకృతి పొందినందున అని ఇక్కడ మనము వివరణ రాయాల్సి ఉంటుంది. బిల్లు రాసి స్వీకృతి పొందినందున. అదేవిధంగా మరి ఈ యొక్క స్వీకర్త పుస్తకాలలో కూడా ఇక్కడ బిల్లుపై స్వీకృతి తెలిపినందున అని రాయవలసి ఉంటుంది. ఎవరు? స్వీకర్త. ఎందుకంటే స్వీకర్త బిల్లుపై స్వీకృతిని సమ్మతిని తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇది రెండవ సందర్భం. సారీ రెండు సందర్భం అయిపోయింది. మొదటి సందర్భం అరువు అమ్మకాలు అరువు కొనుగోలు చేసినటువంటి సందర్భంలో. అదేవిధంగా రెండో సందర్భం ఏంటంటే బిల్లు రాసి అంగీకారం పొందినటువంటి సందర్భంలో కర్త మరియు స్వీకర్త పుస్తకాలలో చిట్టాపద్దులు నమోదు చేశాము. ఇక సాధారణంగా మూడవ సందర్భంలో బిల్లు ఆదరణ లేదా బిల్లు అనాదరణ అనే అంశము రావటం అనేది జరుగుతుంది. బిల్లు గడువు తేదీన అనాదరించినప్పుడు మొదటగా అరువు అమ్మకాలు జరిగినటువంటి సందర్భంలో బిల్లు కర్త స్వీకర్తపై రాసినప్పుడు ఒక నిర్ణీత కాలాన్ని బిల్లు రాసుకోవటం అనేది జరుగుతుంది. ఆ బిల్లు రాసినటువంటి సందర్భంలో మరి ఆ నిర్ణీత కాలం ఏదైతే ఉందో ఆ నిర్ణీత కాలం నాడు బిల్లుని తీసుకొని స్వీకర్త వద్దకు వెళ్ళినప్పుడు
స్వీకర్త ఆ బిల్లుపై ఉన్న మొత్తాన్ని చెల్లించకపోయినట్లయితే బిల్లు అనాదరించబడుతుంది. బిల్లు అనాదరణ చెందినటువంటి సందర్భంలో ఇరువురి పుస్తకాలలో చిట్టాపద్దులు ఏ విధంగా నమోదు చేయాలో ఆ అంశము ఇప్పుడు ఈ యొక్క 3వ సందర్భంలో ప్రస్తావించడం అనేది చేస్తున్నాం. బిల్లు అనేది మొదటగా ఇక్కడ 2వ సందర్భంలో ఇక్కడ వచ్చింది. ఇక 3వ సందర్భంలో ఏంటంటే బిల్లు ఎవరి దగ్గర ఉంది? కర్త వద్ద ఉన్నది. బిల్లు ఎవరి వద్ద ఉన్నది? కర్త వద్ద ఉన్నది. సో కర్త ఆ బిల్లును తీసుకొని ఎవరి దగ్గరికి వెళ్తాడు? స్వీకర్త వద్దకు వెళ్తాడు. ఎవరి దగ్గర వెళ్తాడు? స్వీకర్త వద్దకు వెళ్తాడు. స్వీకర్త వద్దకు వెళ్ళినటువంటి సందర్భంలో ఆ గడువు తేదీ నాడు బిల్లుపై ఉన్న మొత్తము చెల్లించలేకపోయాడు. ఆ చెల్లించలేకపోవటం వలన బిల్లు అనాదరకు గురి అయినది. అలా గురి కావటం వలన ఆ బిల్లుపై ఉన్నటువంటి మొత్తాన్ని తాను కర్త వసూలు చేసుకునేటటువంటి సందర్భంలో వసూలు చేసుకుంటానికి గాను ఆ బిల్లుని నోటరీ వద్దకు పంపటం అనేది చేస్తాడు. నోటరీ వద్దకు పంపుతాడు. ఆ బిల్లు పంపి వసూలు కోసం నోటరీ వద్దకు పంపడం అనేది జరుగుతుంది. ఆ నోటరీ చేసినటువంటి సేవలకు ప్రతిఫలంగా కొంత ఛార్జీని మరి విధించడం అనేది జరుగుతుంది. సో అది ప్రస్తుతానికి కర్త చెల్లించినప్పటికీ మొదటగా ఆ బిల్లు నోటరీకి అంటే రిజెక్ట్ అయిన తర్వాత, బిల్లు అనాదరణ పొందిన తర్వాత కర్త వద్ద ఉన్నటువంటి బిల్లు గడువు తేదీ నాడు స్వీకర్త వద్దకు వెళ్ళినటువంటి సందర్భంలో బిల్లు అనాదరించబడితే ఆ బిల్లుపై ఉన్నటువంటి మొత్తాన్ని వసూలు చేసుకునేటటువంటి క్రమంలో మన కర్త బిల్లుని నోటరీకి పంపటం అనేది జరుగుతుంది. ఆ నోటరీకి పంపినటువంటి సందర్భంలో నోటరీ కొన్ని ఛార్జీలను విధించడం అనేది జరుగుతుంది. అవి తాత్కాలికంగా కర్త చెల్లించినప్పటికీ దానిని చెల్లించవలసినటువంటి బాధ్యత ఎవరిది అంటే స్వీకర్తది. ఎవరిది? స్వీకర్తది. స్వీకర్త మరి కర్త పుస్తకాలలో బిల్లు అనాదరణకు గురి అయినటువంటి సందర్భంలో ఉన్నటువంటి చిట్టాపద్దు మనం చూస్తే, ఇప్పుడు బిల్లుపై ఉన్నటువంటి మొత్తాన్ని ఇంకా ఎవరు రుణపడి ఉన్నాడు అంటే స్వీకర్త చెల్లించలే కదా. స్వీకర్త చెల్లించలేకపోవడం వలన స్వీకర్త ఇంకా రుణపడి ఉన్నాడు. అంటే కర్తకు స్వీకర్త ఇంకా రుణగ్రస్తుడుగానే మిగిలి ఉన్నాడు కనుక ఆ రుణగ్రస్తుడిని అయినటువంటి వ్యక్తిని ఏం చేయాలి? డెబిట్ చేయాలి. ప్రవీణ్ అనే వ్యక్తి ఇక్కడ ఏం చేసిన డెబిట్ చేయడం జరిగింది. సో ఇక్కడ స్వీకర్త ఖాతా డేటా టు వసూల బిల్లు ఖాతా. ఈ వసూల బిల్లు ఖాతాను మనం ఎందుకు క్రెడిట్ చేశామంటే ఆ వసూల బిల్లును వసూలు కోసము మనము నోటరీ దగ్గరికి పంపాము. ఆ పంపటం వలన వసూలు బిల్లు అనేది క్రెడిట్ అయింది. మరి ఆ సందర్భంలో నోటరీ వద్దకు పంపినటువంటి సందర్భంలో నోటరీ ఖర్చులు కొన్ని ఉంటాయి. ఆ నోటరీ ఖర్చులను తాత్కాలికంగా ఆ సందర్భంగా మరి నగదు చెల్లించడం వలన కర్త నగదు అనేది క్రెడిట్ అవుతుంది. ఎందుకు? నగదు అనేది పోద్ది కాబట్టి. కనుక ఇక్కడ స్వీకర్త ఖాతా డేటా టు వసూల బిల్లుల ఖాతా, నగదు ఖాతా. ఎందుకంటే కర్తకు ఇంకా డబ్బులు చెల్లించలేదు కనుక, ఇంకా రుణగ్రస్తుడై ఉన్నాడు కనుక, ప్రయోజనం పొందే ఉన్నాడు, ఇంకా చెల్లించలే కనుక పొంది ఉన్నటువంటి వ్యక్తిని డెబిట్ చేశాము, స్వీకర్తను. మరి మన వద్ద అంటే కర్త వద్ద ఉన్నటువంటి బిల్లు ఏదైతుందో ఆ బిల్లుని నోటరీకి పంపేటటువంటి సందర్భంలో బిల్లు ఏమవుతుంది? పోద్ది. కర్త వద్ద ఉండే బిల్లు ఏ బిల్లు? వసూల బిల్లు. కనుక వసూల బిల్లు అనేది పోతుంది కనుక పోతే ఏం చేశాము? క్రెడిట్ చేయడం అనేది చేశాము. మరియు ఆ సందర్భంలో బిల్లుని ధృవీకరణ కోసము మన నోటరీ దగ్గరికి పంపినాం కదా. ఆ పంపినటువంటి సందర్భంలో ఖర్చులను కర్త చెల్లించాడు. చెల్లించినప్పుడు నగదు ఏమవుతుంది? పోతుంది. పోతే ఏం చేస్తామంటే క్రెడిట్ చేయడం అనేది జరుగుతుంది. నగదు వస్తే డెబిట్, పోతే క్రెడిట్. ఆస్తి
ఆస్తి వస్తే డెబిట్, ఆస్తి పోతే క్రెడిట్. ఇది ఇది కర్త పుస్తకాలలో ఉన్నటువంటి చిట్టా పద్దులు మనం చెప్పాము. ఇప్పుడు అదేవిధంగా స్వీకర్త పుస్తకాలలో కూడా చిట్టా పద్దులు ఈ సందర్భంలో ఉంటుంది కంపల్సరీ. ఎందుకంటే బిల్లు అనాదరించడం అనేది జరిగింది. బిల్లు గడువు తేదీ నాడు కర్త లేదా మూడవ వ్యక్తి, తన అనుమతి పొందిన వ్యక్తి తీసుకుని వచ్చినటువంటి సందర్భంలో స్వీకర్త ఆ గడువు తేదీ నాడు ఉన్నటువంటి బిల్లుపై ఉన్న మొత్తాన్ని చెల్లించకపోవటం వలన బిల్లు అనాదరించబడినట్లుగా మనం పరిగణించవచ్చు. మరి అనాదరించినటువంటి సందర్భంలో వచ్చేటటువంటి అతని పుస్తకాలలో, అతని అంటే ఇక్కడ స్వీకర్త పుస్తకాలలో, ఎవరి పుస్తకాలలో? స్వీకర్త పుస్తకాలలో ఏ విధంగా అంటే చెల్లింపు బిల్లుల ఖాతా డెటార్ టు, నోటరీ ఛార్జీల ఖాతా, చెల్లింపు బిల్లుల ఖాతా డెటార్, నోటరీ ఛార్జీల ఖాతా డెటార్ టు నగదు ఖాతా. ఎందుకంటే నోటరీ ఛార్జీలను ఎందుకు డెబిట్ చేయటమైనదంటే నోటరీ ఛార్జీలు మరి చెల్లిస్తున్నాడు ఎవరికి చెల్లిస్తాడు నోటరీ ఛార్జీలు? ఇక్కడ మధ్యవర్తిత్వంగా మనకు ఇక్కడ ఎవరున్నారు? నోటరీ. సో నోటరీ ఛార్జీలు అనేవి ఎక్స్పెండిచర్ కనుక, ఖర్చులు కనుక, ఖర్చులను ఏం చేశాడు? డెబిట్ చేశాడు. కనుక నోటింగ్ ఛార్జీలు అనేది డెబిట్ కావటం అనేది జరిగింది. అదేవిధంగా మరి ఖర్చులను నగదు రూపంలో చెల్లించడం అనేది, ఇక్కడ నగదును చెల్లించాలి. నగదు చెల్లించినటువంటి సందర్భంలో నగదు ఏమవుతుంది? సంస్థ నుంచి పోతుంది. పోతే ఏం చేస్తాము? క్రెడిట్ చేస్తాం. నగదు వస్తే డెబిట్, పోతే క్రెడిట్. కనుక బిల్స్ పేయబుల్ అకౌంట్, నోటింగ్ చార్జెస్ అకౌంట్ టు, అంటే బిల్స్ పేయబుల్ అకౌంట్ డెటార్, నోటింగ్ చార్జ్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్, టు క్యాష్ అకౌంట్. ఇవి ఇరువురి పుస్తకాలలో బిల్లు అనాదరణ జరిగి సాధారణ సందర్భాలలో వచ్చేటటువంటి చిట్టా పద్దులు. అదేవిధంగా బిల్లు అనాదరణ జరిగినటువంటి సందర్భంలో వచ్చినటువంటి చిట్టా పద్దుల గురించి మనము ఇప్పుడు ప్రస్తావించటం అనేది జరిగింది. ఈ విధంగా ఆ సందర్భాలలో మనం ప్రాబ్లాన్ని మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మిస్టర్ రాజేష్ 1/5/2010 నాడు మిస్టర్ ప్రవీణ్కి 10,000 రూపాయల విలువ చేసే సరుకులను అమ్మటమైనది. అదే తేదీన 2 నెలల కాలానికి బిల్లు రాసి అంగీకారం పొందటమైనది. రాజేష్ అంటే ఎవరు? ఇక్కడ కర్త. రాజేష్ 100 రూపాయలు నోటింగ్ ఛార్జీలు చెల్లించాడు. రాజేష్ మరియు ప్రవీణ్ పుస్తకాలలో చిట్టా పద్దులు రాయండి. ఇక్కడ ఉన్నటువంటి మనకు ఏదైతే క్వశ్చన్ ఉందో అందులో సందర్భాలను మనం గ్రహించాలి. ఆ సందర్భాలు గ్రహించినట్లయితే మనకు ఇంకా సులువు అవుతుంది. చిట్టా పద్దులు ఇరువురు పుస్తకాలలో రాసే విధంగా మనకు చాలా సులభతరంగా ఉంటుంది. మొదటిగా చూసినట్లయితే మిస్టర్ రాజేష్ 1/5/2010 నాడు మే 1వ తారీఖు నాడు 2010లో మిస్టర్ ప్రవీణ్కు 10,000 రూపాయలు విలువ చేసే సరుకులు నమ్మటమైనది. అంటే ఏంది? ఇక్కడ అరువు అమ్మకం అనేది జరిగింది. రాజేష్ అరువు అమ్మకాలు చేశాడు. ఎవరికి? ప్రవీణ్కి అరువు అమ్మకాలు చేసిండు. రాజేష్ కర్త, ప్రవీణ్ స్వీకర్త. రాజేష్ కర్త, ప్రవీణ్ స్వీకర్త. ఇతను రాజేష్ 5వ నెల 1వ తారీఖు నాడు 10,000 రూపాయలను విలువ చేసే సరుకులను ఎవరికి అమ్మిండు? ప్రవీణ్కి అమ్మిండు.
సో అది ఒక సందర్భం. అరువు అమ్మకాలు అనేది ఒక సందర్భం. అదే తేదీన 2 నెలల కాలానికి బిల్లును వ్రాసి అంగీకారం పొందటమైనది. 2 నెలల కాలానికి బిల్లు రాయటం అంటే ఇది రెండవ సందర్భం. మొదటి సందర్భం ఏంది? అరువు అమ్మకాలు. రెండవ సందర్భం ఏంది? బిల్లు రాసి అంగీకారం పొందడం. బిల్లు ఎవరు రాసిర్రు? మిస్టర్ రాజేష్. మరి బిల్లు రాసి అంగీకారం పొందడం ఇది రెండో సందర్భం. ఇక మూడో సందర్భం చూసినట్లయితే రాజేష్ 100 రూపాయల నోటింగ్ ఛార్జీలు చెల్లించాడు. రాజేష్ అంటే ఎవరు? కర్త. రాజేష్ అంటే ఎవరు? కర్త. కర్త అట నోటింగ్ ఛార్జీలు చెల్లించినట. దాని అర్థం ఏంటంటే బిల్లు అనాదరించబడినది అన్నట్లు. నోటింగ్ ఛార్జీలను ఎప్పుడైతే చెల్లించడం జరుగుతుందో కర్త, అది బిల్లు అనాదరణ చెందినట్లుగా భావించాలి. బిల్లు గడువు తేదీ నాడు బిల్లు అనాదరించబడినట్లయితే ఆ సందర్భంలో వచ్చేటటువంటి చిట్టాపద్దులను రాయాలి. ఇప్పుడు మనకు ఈ యొక్క ప్రాబ్లంలో మొత్తం 3 సందర్భాలు: అరువు అమ్మకాలు, బిల్లు రాసి అంగీకారం పొందటం, గడువు తేదీన బిల్లు అనాదరణ పొందటం. ఈ విధంగా ఉంటుంది. ఆ చిట్టాపద్దులు మనము ఇక్కడ చెప్పుకోవాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి చిట్టాపద్దులు ఏవైతుందో అవే చిట్టాపద్దులు ఇక్కడ దానికి సంబంధించినటువంటి సందర్భాలలో ఇక్కడ చూడండి. మీకు ఇక్కడ ఈ యొక్క పై 2 చిట్టాపద్దులు మీకు కామన్గా ఉంటుంది. 1/5/2010 అరువు అమ్మకాలు జరిగిన రోజునే ఆ బిల్లులు రాయడం జరుగుతుంది. అయితే ఇది ఒక్కటి మాత్రమే 2 నెలల బిల్లు కాబట్టి 5 నుంచి 7 అంటే 5 నెలల నుంచి 6 నెల, 6 నెల నుంచి 7 నెల, 7 నెల అంటే మనకు 2 నెలలు అవుతుంది. సో 1వ తారీఖుకి మనకు 3 రోజుల అదనపు దినాలను కలిపినట్లయితే 4వ తారీఖు వస్తుంది. ఆ 4వ తారీఖు నాడు ఈ యొక్క బిల్లు అనాదరణ పొందినట్లుగా మనం గతం చెప్పుకున్నట్లయితే మనము మనం ఇక్కడ చిట్టాపద్దులు చెప్పుకున్నాం కదా, సేమ్ గడువు తేదీ నాడు బిల్లు అనాదరణ జరిగిన సందర్భంలో వచ్చేటటువంటి చిట్టాపద్దులే మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఇవే. శ్రీరామ్, విన్నావా? క్లాస్ ఎంతసేపు విన్నావా?